తెలంగాణ, జై సింగరేణి, జై సింగరేణి, జై సింగరేణి, జై సింగరేణి. ఆ మైక్ బంద్ ఒక్క నిమిషం. ఇవాళ మన దగ్గరికి గౌరవనీయులు పెద్దలు అర్జున్ సింగ్ చౌతాలా గారు ఉన్నారు. వారు పూర్వ ఉప ప్రధాని చౌదరి దేవిలాల్ గారి మునిమన్మడు, అట్లానే పూర్వ హర్యానా ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా గారి మన్మడు. మరి ఇప్పుడు వాళ్ళ నాన్నగారు ఐఎన్ఎల్డి జాతీయ అధ్యక్షులు చౌదరి అభయ్ సింగ్ చౌతాలా గారు. వారు ప్రత్యేకించి మన బీసీ ఉద్యమానికి మద్దతుగా ఇక్కడికి అర్జున్ సింగ్ చౌతాలా గారిని పంపించడం జరిగింది. हम बहुत बहुत शुक्रिया अदा करते हैं आपके फादर अभय सिंह चौताला जी का, जो आईएनएलडी के नेशनल प्रेसिडेंट है. हम आपका भी बहुत बहुत शुक्रिया अदा करते हैं अर्जुन सिंह जी, जो आपने इतना मेहनत करके दिल्ली से यहाँ आने का कष्ट किया है, ताकि आप तेलंगाना के हमारे ओबीसी भाई बहनों के साथ खड़े हो सकते हो और उनके हक के लिए जो तेलंगाना में लड़ाई चल रही है उसमें आपने भी आपका सपोर्ट दिया. हम बहुत बहुत आपका शुक्रिया अदा करते हैं. ఇప్పుడు మన స్వర్ణకారుల సంఘం వాళ్ళు ఉన్నారు. ఒక్కసారి అట్లా రండి, తన పక్కకు కూడా రండి, శివాన పక్కకు కూడా రండి. ఏ హమారే కారీగర్ హై జో స్వర్ణకార్ है ना, అటు సైడ్ అన్న పక్కకు అటువంటి తనకివ్వండి, తన గెస్ట్ కదా, తనకేయండి. విశ్వబ్రాహ్మణ సంస్కృతికి ప్రతిబింబాలుగా వారి యొక్క పనిముట్లతోని ఈ ప్రాంతానికి విచ్చేసినటువంటి విశ్వకర్మ సోదరులందరికీ కూడా వేదిక స్వాగతం పలుకుతూ ఉన్నది. కృష్ణమాచారి గారు, నరసింహాచారి గారు, మిగతా వారితో పాటు వచ్చినటువంటి సోదరులందరికీ కూడా వేదిక స్వాగతం పలుకుతూ ఉన్నది. వారి కుల వృత్తికి ఆధారమైనటువంటి పనిముట్లను వారు ఇక్కడ అక్కగారి దగ్గరికి తీసుకొని రావడం జరిగింది. అన్న వాళ్ళు ప్రధానంగా వాడేటటువంటి సుత్తే, పట్కారు, దాతే, అదేవిధంగా కుంపటి, వీటన్నిటిని కూడా మా అన్నలు తీసుకొని రావడం జరిగింది. బ్లోవర్ కూడా దాంతో పాటుగా వెండి రేవంత్ రెడ్డి మహిళా సోదరులకు తులం బంగారం ఇస్తాడు, ఇవ్వలేదు కాబట్టి అక్క చేతుల మీతోటి వెండితోటి మేము పని చేపిస్తున్నాం, బంగారం లేదని. సాంప్రదాయ వారి పనిముట్లను కూడా తీసుకొచ్చారు. అన్నలందరికీ కూడా వారికి ఓ వెండి కమ్మీని కూడా కొంత పని చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మా ఆత్మగౌరవ ప్రతీకలైనటువంటి మా పనిముట్లకు ఈ వేదిక మీద గౌరవించుకునే అవకాశాన్ని ఇచ్చిన కవితక్క గారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అట్లనే పూసల సంఘం నుంచి కూడా అక్కలందరూ కూడా తమ హలో కాకతీయ యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి పర్లపల్లి శ్రీశైలం గారికి, అదేవిధంగా జున్ను రాజు యాదవ్ గారికి, వారి మిత్ర బృందానికి స్వాగతం, సుస్వాగతం.
ఆటో జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు మంద రవికుమార్ గారు, అదేవిధంగా ఎస్కే దస్తగిరి గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు గారికి, వారి మిత్ర బృందానికి అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. జనగం జిల్లా న్యాయ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు విరాట్ విశ్వకర్మ భగవాన్ గారికి స్వాగతం సుస్వాగతం. న భూమి నజలంచైన నతేజో నచవాయిచ నచ బ్రహ్మ నచ విష్ణు నచ రుద్రశ్చ తారక సర్వశూన్య నిరాళంబే స్వయంభూ విశ్వకర్మణ. విశ్వకర్మ భగవానుడికి వందనాలతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. మనోమయ త్వష్ట శిల్పి విశ్వజ్ఞ బ్రాహ్మణులైనటువంటి విశ్వబ్రాహ్మణులందరూ కూడా వేదిక స్వాగతం పలుకుతూ కిందికి వెళ్ళి తమ తమ స్థానాల్లో కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాము. వడ్డెర అన్నలు, వడ్డెర సంఘం నుంచి వచ్చిన స్వామి, మిగతా అన్నలందరూ కూడా విశ్వబ్రాహ్మణ సంఘం వారు అయిపోగానే మీదికి రావాలి. అన్నలు కొద్దిగా ఆగి మీరు అయిపోగానే రండి. ఆయుధమై సాగరా. ఆనాడు స్వతంత్ర పోరాటమైన 14 ఏళ్ల తెలంగాణ పోరాటమైన నేడు బీసీ బిల్లు కోసం, బీసీ బిల్లు సాధన కోసం 72 గంటల దీక్ష అయినా ఏదైనా పోరాడితేనే మన హక్కులు సాధించుకుంటాం అని తెలియజేస్తూ పోరు తప్ప వేరే మార్గమేది లేదురా. పోరాటమని